నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మనోజ్. దేశంలోనే అతి పెద్ద ఎయిర్లైన్ అని చెప్పుకుంటూ 3 రోజులుగా దేశాన్ని నేలపాలు చేసిన ఇండిగోకు చివరకు రక్షణ డీజీసీఏ రూపంలో వచ్చేసింది. ప్రయాణికులు ఎయిర్పోర్టుల నేలలపై నిద్రపోతుంటే ఇండిగో మాత్రం తన సమస్యకు పరిష్కారంగా పైలట్ల విశ్రాంతి తగ్గిస్తే చాలు అన్నట్లు వ్యవహరించడం ఆశ్చర్యకరం. నిర్వహణపరమైన లోపాలేనా లేక సొంత నిర్లక్ష్యానికి ఇప్పుడు ప్రభుత్వానికి కూడా బలిపశువుగా మార్చుకుంటుందా? ఇండిగో సంక్షేమం తలకిందులు అవుతుండగా డీజీసీఏ మాత్రం పైలట్ల వారంతపు విశ్రాంతి నిబంధనని ఎత్తివేసింది. విమానాలు ఎగరాలంటే సిబ్బంది విశ్రాంతి అవసరమేనన్న నిజాన్ని పక్కన పెట్టి ఇండిగో సమస్యల్ని నిబంధనలు మార్చడంలో పరిష్కరించాలనుకోవడం ప్రయాణికుల ఆగ్రహానికి మరింత నిప్పు చెలరేగుతున్నట్లే అనిపిస్తుంది. ఇండిగో చేసిన తప్పులకు ఇప్పుడు దేశవ్యాప్తంగా సిబ్బందే మూల్యం చెల్లించాలి అనే ప్రశ్న గట్టిగానే వినిపిస్తుంది. ఇక ఇండిగో గందరగోళం రోజు రోజుకు పెరగడంతో డీజీసీఏ ఎట్టకేలకు పెద్ద నిర్ణయమే తీసుకుంది. పైలట్లకు ఉండాల్సిన వారంతపు విశ్రాంతి నిబంధనను పూర్తిగా ఎత్తివేసింది. అంటే 3 రోజులు వరుసగా విమానాలు రద్దు చేసి ప్రయాణికులను రోడ్డు పాలు చేసిన ఎయిర్లైన్కు శిక్ష కాదు, ప్రత్యేక రాయితీ లభించినట్లే. ఇండిగో అంతర్గత సమస్యలకు ప్రయాణికులు బాధపడితే సరిపోదు అన్నట్లుగా ఇప్పుడు పైలట్లు సిబ్బంది కూడా ఒత్తిడితో పనిచేయాల్సిన పరిస్థితి. FTTL నిబంధనలు కఠినంగా ఉండటమే విమాన భద్రతకు ప్రాణం. కానీ ఇండిగో డిమాండ్ మేరకు ఈ రూల్స్ ను వెనక్కి తీసుకోవడం విమానయాన రంగంలో మరో కొత్త చర్చకు తెరపైకి వచ్చింది. ఇండిగో సమస్యలన్నీ ప్రభుత్వమే పరిష్కరించాలి అన్న విమర్శలు మరింత బలపడుతున్నాయి. ఇండిగో సంక్షేమం గరిష్ట స్థాయికి వెళ్లినప్పుడు ప్రయాణికులు ఒక్క సమాధానం చెప్పండి అని ఎయిర్లైన్ కౌంటర్ల వద్ద వేడుకుంటుండగా డీజీసీఏ మాత్రం విమానయాన సంస్థల విజ్ఞప్తికి వంగిపోయింది. పలు కంపెనీలు కోరడంతో పైలట్ల విధుల్లో మార్పులు, వారంతపు రెస్ట్ రూల్స్ ను రద్దు చేస్తూ అధికారులు కొత్త ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం ఇండిగోకు కొంత ఊరట ఇవ్వచ్చేమో కానీ ప్రయాణికులకు సిబ్బందికి ఏమాత్రం భద్రత కలుగుతుందో అనేదే పెద్ద సందేహం. విమానాల రద్దులు తగ్గవచ్చు, కానీ అలసిపోయిన పైలట్ చేతిలో ప్రయాణికుల ప్రాణాలు ఉండే పరిస్థితి ఏర్పడకూడదనే ఆందోళన ఇప్పటి కర్తవ్యాన్ని పెద్దదిగా నిలబెట్టింది. ఇండిగో చేసిన నిర్వాహకం వల్ల మొత్తం రంగమే నిబంధనలు మార్చుకోవాల్సి రావడం నిజంగా విమానయాన భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఇదే అంశంపై లైవ్ లో మనతో పాటు చర్చించడానికి అనలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే. సత్యనారాయణ గారు, ఎలా చూడొచ్చు అంటారు? నిర్వహణ పరమైన లోపాల కారణంగా దాదాపు డిసెంబర్ 4వ తేదీన దేశ అంతర్జాతీయ విమానాలు దాదాపు ఇండిగో విమానాలు 550 విమానాలు రద్దయినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎలా చూడొచ్చు అంటారు? ప్రయాణికులకి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏం చెప్తారు? ఇవాళ భారతదేశంలో విమాన సర్వీసుల కాడికి వచ్చరికి ఇండిగో సంస్థ అనేది చాలా పెద్ద సంస్థ. దరిదాపుగా సగటున 4 లక్షల మంది
విమాన ప్రయాణికులను గమ్యాన్ని చేర్చేటువంటి సంస్థ. అంటే ఈ సంస్థ ఈరోజు తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉన్నది. దరిదాపుగా సగటున ఇంతమంది అంటే ఒక డొమెస్టిక్ విమానాలు అంతర్జాతీయ స్థాయిలో రేట్లను తగ్గి ఇవాళ డొమెస్టిక్ విమానాల రేట్లు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న రేట్లను తీసుకుపోవడం, అంటే ఫ్లైట్ ఛార్జీలు విపరీతంగా పెరగడం, ఆల్ ఆఫ్ సడన్ గా సుమారుగా విమానాలను రద్దు చేయడం, 550 విమానాలను రద్దు చేస్తున్న సందర్భంలో గంటల కొద్దీ ప్రజల ఎయిర్పోర్టులలో లగేజీల కోసము, తర్వాత వాళ్ళు ప్రయాణానికి అనుకూలంగా విమానాలు రాక సాధారణంగా ఎంత దారుణమైనటువంటి బాధను అనిపిస్తా ఉన్నారంటే ప్రభుత్వం. ఎందుకంటే ఒక గత సంవత్సరం ఇండిగో సంస్థల సంక్షోభానికి కారణం ఏంటంటే, గత సంవత్సరము ఇండిగో యాజమాన్యం ఏదైతే ఉందో డీజీసీఏ తీసుకున్నటువంటి కొన్ని నిబంధనలు, పైలట్ సంబంధించినటువంటి వాళ్ళ రెస్ట్ విషయంలో కావచ్చు, ఇతర డ్యూటీ 10 గంటల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పెద్ద సంక్షోభాన్ని క్రియేట్ చేసింది. దానికి ఎక్స్ప్లెనేషన్ గా వారు చెప్పింది ఏంటంటే, సిఇఓ ఇండిగో విమాన సంస్థ సిఇఓ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ స్మాల్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని, లేకపోతే షెడ్యూల్ అనూహ్యంగా పెరిగిన మారిన పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, సో ప్రయాణికుల విమాన ప్రయాణికుల రద్దీ, ఇవన్నీ కూడా డ్యూటీ ఇవన్నీ కూడా కొన్ని కారణాల సంక్షోభానికి కారణాలు. అయితే ఇవాళ ఈ ఆల్ ఆఫ్ సడన్ గా వందలాది విమానాల రద్దు వల్ల ప్రజల మీద విపరీతమైనటువంటి ప్రభావం పడి టికెట్ల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఒకటి ఇప్పుడు స్పేస్ జెట్ కావచ్చు, ఎయిర్ ఇండియా కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు న్యూయార్క్, ఢిల్లీ టు న్యూయార్క్ పోయే రేటే ఇవాళ ఢిల్లీ టు ముంబై, లేకపోతే హైదరాబాద్, విజయవాడ నుంచి సాధారణంగా డొమెస్టిక్ చార్జెస్ అనేటువంటి ఒక 6,000 to 8,000, 10,000 వరకు ఉన్న విమాన ఛార్జీలు అమాంతంగా 40,000, 50,000 పెరగడం, ఇది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కనపడతా. అందుకే ఈ సంక్షోభానికి కారణాలను ఇమీడియట్ గా ప్రభుత్వం స్పందించవలసినటువంటి అవసరం ఉంటుంది ఇవాళ. ఎందుకంటే మనం ఒక రకంగా యూరప్ దేశాలతో పోల్చుకుంటే ఇప్పుడిప్పుడే విమానయానం కావచ్చు, విమాన రంగం కావచ్చు, అంటే ప్రయాణాలను ఎంచుకొని ఫ్లైట్ ఛార్జెస్ డొమెస్టిక్ గా ప్రజలకు అందుబాటులో ఉండి పోతున్నటువంటి సందర్భం కనపడతా ఉన్నది. దీన్ని ఒక భయంకరమైన ఈ సంక్షోభం, ఇండిగో సంక్షోభం అనేది ప్రజల మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. సత్యనారాయణ గారు, గతంలో కూడా ఎప్పుడు ఇలాంటి సంక్షోభం నెలకొన్నటువంటి పరిస్థితులు లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో తాజాగా ఒక కీలక ప్రకటన ఇండిగో సంస్థ డీజీసీఏకి సూచించింది. ఫిబ్రవరి 10 లోపు ఇలాంటి పరిస్థితులే ఉంటాయి, కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే వారాంతపు విశ్రాంత సెలవులు కూడా రద్దు చేశారు పైలట్లకి, ఇట్లాంటి పరిస్థితుల్లో అత్యవసర సమావేశం కూడా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సాధారణ స్థితికి వీలైనంత త్వరగా తీసుకురావాలనేసి కూడా ఎయిర్లైన్స్ అధికారులకు చెప్తున్నారు. మరి ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? విమానాలను రద్దు చేస్తే ప్రయాణికులు ఏం కావాలి? ఒకటే ప్రశ్న. ఆల్ ఆఫ్ సడన్ గా సరిహద్దుకమైనటువంటి కారణాలు లేకుండా నువ్వు విమానాలను రద్దు చేయడం అంటే, ఇప్పుడు దాదాపు ఇంతకుముందు చెప్పాము, 4 లక్షల మంది విమాన సర్వీసుల ద్వారా ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజలకు ఏం సమాధానం? వాళ్ళ దారుణమైనటువంటి పరిస్థితులు విమానాశ్రయాలలో ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు. ఇలా ఈ పరిస్థితిని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే తిండి తిప్పలు లేక వాళ్ళు చార్జెస్ ఇటు సాధారణ ప్రజలకు, తర్వాత విమానం ద్వారా ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులకు కూడా విపరీతమైనటువంటి ఫ్లైట్ ఛార్జెస్ పెరగడం కూడా ఇది చాలా పెద్ద ఎత్తున సంక్షోభం. ఇది ఒక ఇండిగో విమాన సంస్థ చేసిన చర్యల వల్ల ఈ సంక్షోభం అనేది ఇది మొత్తం ప్రజల మీద, మొత్తం ప్రయాణికుల మీద పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పందించినటువంటి సందర్భాలు కనపడతాయి, కానీ ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ పరిణామాలు చాలా తీవ్రంగా ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఏ దేశంలో జరగనటువంటి పరిస్థితులు ఇవాళ భారత విమానయాన సంస్థలలో ఇండిగో సంక్షోభం సృష్టించిందంటే ఈ పరిణామాలను మళ్ళా భవిష్యత్తులో కూడా రాకుండా చూడవలసినటువంటి బాధ్యత ఉంటుంది. తక్షణమే
మరి ప్రజలు ఇప్పుడు ఎవరైతే ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఎదుర్కొంటున్నారో వాళ్ళ సమస్యలను తక్షణమే పరిష్కరించేటువంటి ప్రయత్నం చేసి ఆల్టర్నేటివ్ ఏం చేసి రేట్లను ప్యారలైజ్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వంపై ఉందండి. అలాగే సత్యనారాయణ గారు, దాదాపు 550 ఇండిగో విమానాలు రద్దయినటువంటి పరిస్థితుల్లో తాజాగా మనం చూసుకుంటే హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో కూడా నిన్న గురువారం ఒక్కరోజే 79 విమానాలు రద్దయినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో దాదాపు తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ప్రయాణికులకు ఉంది. అక్కడ పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. చెక్ ఇన్ అయిన లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వెంటనే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది, రద్దయింది విమానం, ఎప్పుడు మీకు అక్కడికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుందో మేము కూడా చెప్పలేనటువంటి పరిస్థితి అని తెలియజేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అనుకోవచ్చా? విమాన సర్వీసులు అనేటువంటివి రైలు ఇతర రోడ్డు సదుపాయాల కంటే తన అవసరాలను బట్టి ప్రజలు అత్యవసర అవసరాలు ఉంటాయి. దాంట్లో రోగం నొప్పో లేకపోతే ఇతర ఆర్థిక విషయాల విషయం కావచ్చు, వ్యాపార విషయాలు కావచ్చు, కుటుంబ సంక్షేమ ప్రయోజనాల కోసం చేసేటువంటి వాళ్ళని ఆల్ ఆఫ్ సడన్ గా ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టగానే నీ విమానం రద్దయిందనగానే ప్రజలు ఎంత ఆవేశానికి గురి కావాల్సి వస్తుందండి. ఏ పని మీద పోతారు? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది, ఒక్కొక్క రకమైనటువంటి బాధలు ఉంటాయి. అన్ని కూడా ప్రయాణికులకు తక్షణమే ఈ 2 గంటలలో ఢిల్లీలో తిరిగి ఈ హాస్పిటల్ పోవాలి, ఈ కుటుంబంలో ఈ ప్రమాదం ఉంది, ఈ రకమైనటువంటి సమస్య ఉంది, పరిస్థితి, ఇన్ని రకాల సమస్యలు ఒకటేసారి మొత్తము సర్వీసులను రద్దు చేసి ప్రజలు తీరా ఆడికి వచ్చిన తర్వాత, చెక్అవుట్ అయిన తర్వాత, బోర్డింగ్ అయిన తర్వాత ఈ ఫలానా రూట్ లో నడిచేటువంటి విమానం పౌండ్స్ నెంబర్ రద్దు ఏంటంటే ప్రజలు నిజంగా ఎంత అగ్రవేశాలకు గురి కావాల్సి వస్తుంది. సో గవర్నమెంట్ ఈజ్ హెల్డ్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మొత్తం ఇంత అంటే లక్షల మంది ప్రజలు కదా ఇవాళ కిక్కిరిసిపోతారు. విమానాశ్రయాలు అనేటువంటివి ఇప్పుడు ఇంతకుముందు గతంలో చాలా తక్కువగా ఉండే, ఇప్పుడు విమాన అంటే త్వరగా వెళ్లేందుకు ఛార్జీలు కొంత ఎక్కువైనప్పటికీ కూడా ఇతర రోడ్డు రైలు రవాణా సదుపాయాల కంటే విమాన ఛార్జీలను పెట్టి పోతున్నటువంటి సందర్భం ఈ సందర్భాలలో ఆల్ ఆఫ్ సడన్ గా ఇట్లా ఇండిగో విమాన సంస్థ సంక్షోభంలో పెట్టి ఇటు ప్రజల మీద రకమైన నానా బాధలు ప్రజలను చూస్తూ ఇతర రకాల బాధలు వస్తున్న సందర్భంలో ప్రభుత్వం ఎందుకంటే ఇప్పటికే రక్షణ చర్యలు చేపట్టాల్సినటువంటి ఎందుకంటే ఇమ్మీడియట్ గా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కావచ్చు, ఇంకా ఇతర మంత్రులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రి కావచ్చు, రాజకీయ తక్షణమే స్పందించవలసిన అవసరం ఉంది. ఇవాళ హైదరాబాద్ కేంద్రంగా ఇవాళ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అక్కడ ప్రజలు పడిగాపులు కాదు. ఒక్కొక్క విమానాశ్రయంలో అనేక మంది ప్రజలు ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తిండి దిప్పలు లేవు, వాళ్ళ లగేజ్ తీసుకున్నా ఇంకా వాళ్ళ టికెట్లు అసలు గమ్యం చేర్చేందుకు ఆల్టర్నేటివ్ లేక వెనక్కి పోలేక నానా రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం బహుశా ఇంతకుముందు ఎప్పుడు వచ్చిన సందర్భాలు లేవు. ఆల్ ఆఫ్ సడన్ గా వాతావరణ అనుకూల పరిస్థితులు లేనప్పుడు, ఇతర ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఫ్లైట్ కి వచ్చినప్పుడు కొంత సమయం గంటల ఆలస్యం అయితే ప్రయాణికులు కొంత ఓపిక పట్టేసి విమానంలో ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్ గా ఎక్కే విమాన సర్వీసులు రద్దయ్యని చెప్పేసి ప్రకటన చేయడం అంత ఏయమైనటువంటి పరిస్థితి ఇట్లా రాకూడనటువంటి పరిస్థితి నిజంగా కూడా. అందుకే చెప్పేది ఏంటంటే ప్రభుత్వం బేషరతుగా తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇండిగో సంస్థ సంక్షోభాన్ని సృష్టించింది కాబట్టి దాని మీద ఏం చర్యలు తీసుకుంటారు, మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ గా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, ఎంతవరకు కారణమైతే అని చెప్పేసి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి స్పేస్ సంబంధించినటువంటి నియమ నిబంధన దాని ప్రకారము ప్రకారంగా చర్యలు తీసుకోవాలి. ప్రజలకు కూడా ఆల్టర్నేటివ్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ముందుగా భావించాల్సి వస్తుంది. గతంలో ఉన్నటువంటి ఏదైతే ఇండిగో కానీ ఎయిర్లైన్స్ కానీ దాదాపు ఈ సంస్థలన్నీ ఛార్జీలు కూడా పెద్ద ఎత్తున పెంచినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 30-40% పెంచినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం, టెక్నికల్ ప్రాబ్లం అనేసి కూడా ఇండిగో సంస్థ DGCAకి తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది టెక్నికల్ లోపమా లేకపోతే అత్యధికంగా ప్రయాణికుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నటువంటి ఛార్జీల మోత అనుకోవాలా? దీని వెనక మనం అంటే ఛార్జీలు వాస్తవంగా ఒకటేసారి ఇప్పుడు 40%, 30%, 5 రేట్లు పెరిగినాయి. 5 రేట్లు పెరిగి డొమెస్టిక్ జర్నీలో దాదాపుగా 6 నుంచి 10,000 ఉన్నది. ఒకటేసారి 22, 30,000, 22,000 పైచలకే ఒక్కొక్క టికెట్ ఖరీదు నిర్ణయించారు. అంటే ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లం వస్తే ధరలు పెంచుతారు అనేది అది ఎట్లా
అది కాదు కదా. ధరలు పెంచడం అనేది అది టెక్నికల్ ప్రాబ్లమ్ అడ్డు పెట్టుకొని పెంచడం అనేది కూడా అది తప్పవుతుంది. విమాన సర్వీసులను రద్దు చేయడం వెనక కారణం ఏంటి? ఆ కారణం ఏం కారణం అనేది సహేతుకంగా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలి కదా, ప్రభుత్వం నివేదిక తీసుకోవాలి కదా. ప్రభుత్వం కూడా నివేదికను తయారు చేయాలి. ఎందుకు ఇన్ని ఒక త్వరగా 550 విమాన సర్వీసులను రద్దు చేసి లేకపోతే టికెట్ల ధరలు పెంచి ఇవి చూసి ఇంకో ఇతర సంస్థలు కూడా టక్మని చెప్పేసి ఎప్పుడైతే ఇన్ని సర్వీసులు దరిదాపుగా రద్దు అయితే ఇన్ని లక్షల మంది హౌ టు ట్రావెల్ అండి, వాళ్ళు ఎట్లా పోగలుగుతారు? అందుకే ఇప్పుడు ఒక 200 మంది పోయే ప్రయాణికులకు 50 ప్రయాణికులు పోయే విమానం మాత్రమే అందుబాటులో ఉంది అని అంటే అవసరాల కోసం ఏం చేస్తారంటే ధరలను పెంచేసరికి అవసరం ఉన్నట్టు కొనుక్కొని ఎగబడి ప్రయాణం ముఖ్యమనుకున్న వాళ్ళు ఉప్పుతారు. మరి సాధారణ ప్రజలు, వివిధ రకాల సమస్యలతోటి ఉన్నటువంటి ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు వీళ్ళు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఆ టికెట్ ధర పెట్టి పోలేక, మళ్ళీ తిరుగు ప్రయాణం చేయలేక నానా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. కాబట్టి దీనికి సమగ్ర దర్యాప్తు అవసరం ఉండేది. ప్రభుత్వం ఎందుకు ఈ సంక్షోభానికి కారణాలు ఏంటి? టెక్నికల్ గా వాళ్ళ యాజమాన్యాలు చెప్పేటువంటి కారణాలు సహితమైనవి కావని పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు చెప్పే కారణాలు సిఇఓ ఇచ్చిన ప్రకటనలు చూస్తే, వాళ్ళ పేపర్లో కావచ్చు, వివిధ రకాలైనటువంటి ఛానళ్ల ద్వారా ఇచ్చినటువంటి ప్రకటనలు విశ్లేషణ చూస్తే అవి సైనికం ఏం కారణాలని అర్థం కాదు. టెక్నికల్ ప్రాబ్లం అంటే ఒక విమానానికి వస్తే 2 విమానాలకు వస్తాయండి. టెక్నికల్ సంబంధించినటువంటి విమానాలు అంటే ఆల్టర్నేటివ్ చూస్తారు కదా. ఒకటేసారి 100,000 విమానాలను రద్దు చేయడం అంటే దీని వెనక ఒకటి దోపిడీ, అంటే దీని వెనక ఒక ధరలు పెంచేటువంటి ఇతర రకాలైనటువంటి ఆలోచనలు ఉండి ఉండొచ్చు కావాలి. ఎందుకంటే ఇవాళ అత్యంత రవాణా సదుపాయాలంటే ప్రజల యొక్క అవసరాల కోసం సృష్టించబడి రవాణా అంటే అది బస్సు కావచ్చు, రైలు కావచ్చు, విమానం కావచ్చు, రోడ్లు, ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రజల అవసరార్థం. అంటే ప్రజలను సమస్యల్లోకి లేకుండా సుఖవంతంగా ప్రయాణించేందుకు ప్రభుత్వము నిబంధనల మేరకు అవకాశం కల్పించాలి. ఏ పోర్టులలో విమానాలలో టికెట్లు తీసుకొని పోయి ఆడిపోయిన తర్వాత నీ విమానం రద్దయింది అని అంటే ఇది ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి? నిజంగా కూడా దీని వెనక కుట్ర ఉందా ఏందా అనేది దర్యాప్తు సంపూర్ణంగా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి సంస్థల మీద సహేతుకమైనటువంటి కారణాలు కనుక తేలినట్లయితే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వాలంటే ప్రజలు జవాబుదారితనంగా ఉండాలి. ఇంతమంది లక్షల మంది ప్రజలు ఎయిర్పోర్టులలో పడిగాపులు కాస్తా ఉన్నారు, అనేక రకాలుగా ఆ సమస్యలు ఎదుర్కొంటున్నారు, ప్రయాణించలేక నానా రకాలుగా టికెట్ల ధర పెంచడం ఇష్టం వచ్చినట్టు. ఏది ఎట్లా పెంచుతారు? ఇది ఎంత దారుణమైనటువంటి అంశం అంటే ఇది ఒక క్రైసిస్ అసలు. అంటే ఒక రకంగా విమానయాన సంస్థల్లో ఏర్పడిన ఈ సంక్షోభం ఇది మొదటిది, మళ్ళీ ఆఖరిది కూడా కావాలి. అందుకే ప్రభుత్వాలు ఎమ్మటే స్పందించాలి, దానికి దర్యాప్తును ఆదేశించాలి, దానికి సంబంధించిన కారణాలను గుర్తించాలి, తక్షణమే చర్యలు కూడా చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందండి. అలాగే సత్యనారాయణ గారు, దేశవ్యాప్తంగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో డిసెంబర్ 4వ తేదీన ఎన్ని విమానాలు రద్దయినాయో ఒకసారి చూసుకున్నట్లయితే ముంబైలో 118, హైదరాబాద్ 79, ఢిల్లీ 150, చెన్నై 60, కోల్కతా 55, బెంగళూరు 35 విమానాలు, దాదాపు టోటల్ ఓవరాల్గా 550 ఇండిగో విమానాలు రద్దయినటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రయాణికులకు ముందుగా ఇంటిమేషన్ ఇస్తే మరొక రోజు వాళ్ళు పోస్ట్పోన్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా వాళ్ళ ప్రయాణాలను. ఇది పూర్తిగా ఫెయిల్యూరే అనుకోవచ్చా? అంతే కదండి. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఒక టికెట్ బుక్ చేసుకున్నామంటే ప్రయాణానికి సంబంధించినటువంటి ఒక
రైట్ సత్యనారాయణ గారు, ప్రధానంగా ఏదైతే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎయిర్పోర్ట్లో, వాళ్ళకి ముందుగానే ఇంటిమేషన్ ఇస్తే ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు వాళ్ళు ప్రయాణాలను పోస్ట్పోన్ చేసుకునే అవకాశం ఉంది కదా. ఆడ చెక్ ఇన్ అయిన తర్వాత వాళ్ళు తీవ్రంగా ఫుడ్ లేక నీళ్లు నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది, ఏం చెప్తారు? వాస్తవం నిజమే. ఇప్పుడు వాళ్ళ బాధ్యత అది. ఒక విమాన సర్వీసులకు సంబంధించిన అంతరాయాలు ఏర్పడినప్పుడు, ప్యాసింజర్స్ కు ఇబ్బంది ఏర్పడినప్పుడు బిఫోర్ అంటే ఎయిర్పోర్టులకు రాకముందుకే ముందే సమాచారం ఇస్తే వాళ్ళు తన ప్రయాణానికి సంబంధించిన దాన్ని కానీ నిలుపుదల చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఆ ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళి చెక్అవుట్ అయిన తర్వాత, బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత ల్యాండ్ లో వెయిట్ చేస్తూ తీరా విమానాలు రద్దయినాయంటే అది ఎంత బాధాకరమైనటువంటి అంశం అంటే, నిజంగా అలా ఆలోచిస్తేనండి. అంటే సహేతుకమైనటువంటి కారణం తెలియకుండా తీరా ఎయిర్పోర్ట్ లోకి వచ్చిన తర్వాత విమానాలు రద్దయినని చెప్పి చెప్పడం వల్ల ప్రజలు ఎంత ఇబ్బందులకు గురవుతారు. ఏలాది ఇప్పుడు ఒకరు ఇద్దరు ఒక విమానం 2 విమానాలు కాదు కదా. ఇప్పుడు డొమెస్టిక్ గా భారతదేశంలో ఇప్పుడిప్పుడే డొమెస్టిక్ విమానాల సర్వీసులు అన్ని కూడా అప్గ్రేడ్ అయినాయి, డెవలప్ అవుతున్నాయి మొత్తం కూడా. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మాక్సిమం గా ఫ్లైట్ టికెట్లు కొనుక్కొని ఢిల్లీ పోవడమో, లేకపోతే ముంబై పోవడమో, చెన్నై పోవడము, బెంగళూరు పోవడము, హైదరాబాద్ నుంచి వివిధ రకాలైనటువంటి సర్వీసులు అన్ని కూడా డెవలప్ అవుతున్నాయి. ఈ సందర్భంలో ఇటువంటి డొమెస్టిక్ సర్వీసుల మీద పెద్ద విపరీతంగా రద్దు చేసి విపరీతంగా విమానాలను కూడా రద్దు చేయడం వల్ల లక్షలాది మంది బాధపడుతున్నటువంటి సందర్భంలో ఇది చాలా దారుణమైనటువంటి అంశంగా పరిగణించాలి. అందుకే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే ప్రజలు ఇబ్బంది పడ్డప్పుడు ప్రభుత్వాలు స్పందించాలి. ఎందుకంటే ప్రజలు ఇన్ని రకాలుగా ఈ ఇండిగో సంస్థ సంక్షోభాన్ని సృష్టించిందో, లేకపోతే సంక్షోభంలో పడ్డదో, ఎట్టివేయబడ్డదో, ఆ సంక్షోభం నుంచి వల్ల ప్రజలు పడుతున్నటువంటి బాధలను తక్షణమే ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలను తీసుకోవాల్సినటువంటి నేపథ్యం ఉందండి. రైట్ సత్యనారాయణ గారు, లైవ్ లోకి వచ్చి మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. భారతదేశ వ్యాప్తంగా ఇండిగో సంక్షోభం నడుస్తుంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 550 విమానాలు రద్దయినటువంటి పరిస్థితి ఉంది. ప్రయాణికులు కూడా తీవ్రంగా అస్తవ్యస్తలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు ప్రధానమైనటువంటి నగరాల్లో, ప్రధానమైనటువంటి ప్లేసెస్లో కూడా విమానాలు రద్దయినటువంటి పరిస్థితులు. ఇండిగో యాజమాన్యం మీద, అలాగే డీజీసీఏ చేసినటువంటి కీలక ప్రకటన మీద కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మరి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. మరో ఇన్ డెప్త్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.